నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అకస్మాత్తుగా వైఎస్ వివేకా కేసు మరోసారి తెర మీదకి వచ్చి రాజకీయ వేడిని పెంచేసింది. ఒకవైపు ఇదే అంశాన్ని పూర్తిగా ఇదే అంశం బేస్ చేసుకొని రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేందుకు జగన్ సిస్టర్స్ అంతా కూడా ప్లాన్ చేసిన పరిస్థితి. ఒకవైపు వైఎస్ షర్మిల, మరోవైపు సునీతారెడ్డి ప్లాన్ చేసిన పరిస్థితి. దీన్ని అదే అదునుగా ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా అంశంగా భావిస్తున్న నేపథ్యంలో సడన్ బ్రేక్ పడినట్టుగా కనిపిస్తోంది. కడప కోర్టు ఇవాళ ఆ అంశం మీద ఎవరు మాట్లాడడానికి వీలు లేదంటూ స్టే ఇవ్వడము, ఇవాళ అన్ని పార్టీలను ఈ అంశం తెర మీద రాకుండా పోతే ఇవాళ జగన్ సిస్టర్స్కున్న అంశం ఏంటి, ఇవాళ సీన్ రివర్స్ అవుతుందా అన్న అంశం మీదే ఇవాళ ప్రధానమైన చర్చ. మరి ఈ అంశం మీద ఇప్పటికే వైఎస్ సునీతారెడ్డి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. తను ఈ అంశంని వదిలిపెట్టే సమస్య లేదు, అవసరం అనుకుంటే నేను హైకోర్టుకు వెళ్తాను, ఈ ఆదేశాలను నేను సవాల్ చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఒకసారి బయట చూద్దాం. బయట చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఏమి మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డికి ఎవరు ఎంత అవమానించారో మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు నోరు మెదపలేదు. ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ వణుకు పుట్టింది. ఏమి చేయాలా తోచక కోర్టుకెళ్ళి ఒక అన్జస్టిఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టులో జ్యూరిస్డిక్షన్ లేకుండానే ఆర్డర్ వచ్చింది. 5 సంవత్సరాలు నాకు నరకం చూపించారు. అంతకుముందు మా నాన్నని చంపి నరకం చూపించారు. నేను పోరాడుతుంటే నాకు అన్ని విధాలుగా రైట్. ఇది ఈ ఆర్డర్ అన్జస్టిఫైడ్ ఆర్డర్ అన్నది ఇవాళ సునీతారెడ్డి చేస్తున్న కామెంట్స్గా కనిపిస్తోంది. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు. ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నేత రవికిరణ్ పెద్దిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ముప్పాల సుబ్బారావు గారు స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా టీడీపీ నేత, మరి కాసేపట్లో ఆయన జాయిన్ కాబోతా ఉన్నారు. వెనపూస రవీందర్ రెడ్డి గారు వైసీపీ సీనియర్ నేత ఆల్రెడీ జాయిన్ అయ్యారు. రైట్, మనం డిబేట్లోకి వెళ్దాం. ప్రధానంగా ఇదంతా చూసుకుంటే ఒకసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో రవీందర్ రెడ్డి గారే ఈ విషయంలో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వైఎస్ వివేకా కేసు ఇటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా రాజకీయ వేడి పెంచేసిండ్రు. ఇద్దరు సిస్టర్స్ ఈ అంశం మీద ప్రధానంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకసారిగా రాజకీయ వేడి పెరిగిందనే చెప్పాలి. ఇవాళ కోర్టు స్టే ఇవ్వడంతో ఈ అంశం పూర్తిగా ఆగిపోతుందా, లేకపోతే ఇంకా వేరే మార్గాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుందా? రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు, మీరు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడరా? సార్ కరెక్టే. సారీ, 100% ఆగిపోతుందండి. దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. ఏదైతే షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ముఖ్యంగా సునీత గారు గతంలో మాకు కోర్టుల మీద, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, కోర్టుల మీద మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉందని చెప్పేసి ఈ 4 సంవత్సరాలు ఆ మాటలను వల్లించి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా షర్మిల గారిని తెలంగాణ నుంచి డెప్యూట్ చేసి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఒక 15-20 రోజుల నుంచి కేవలం ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత వాళ్ళ ఒక ప్రధానమైనటువంటి ఒక జాతీయ పార్టీ, దేశంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, భూమికి పోషించేటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైంది. ఆ పార్టీకి విధానం అంటూ లేకుండా, ఆ పార్టీ సిద్ధాంతం అంటూ లేకుండా, ఆ పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుందనే చెప్పకోకుండా కేవలం వివేకానంద రెడ్డి గారి యొక్క అంశాన్ని మాత్రమే తీసుకొని అదే ప్రధానమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటి పద్ధతిలో ఈరోజు పనిచేయడం అనేది అది చాలా హాస్యాస్పదమైనటువంటి, అది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి ఇది. హలో, దీని వెనకాల
ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుట్ర కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క కుట్రల్లో వాళ్ళు ఈరోజు పావులుగా ఈరోజు మారినటువంటి నేపథ్యం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంతే కాకుండా ఈరోజు ఎన్వి రమణ గారి విషయంలో, ఎన్వి రమణ గారి డాక్టర్స్ ఏదైతే అమరావతి భూములకే కుంభకోణంలో వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి ఏదైతే బయటికి నిర్దిష్టంగా వచ్చిన తర్వాత దీని మీద ఎన్వి రమణ గారి డాక్టర్స్ వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అంటే దీని మీద భవిష్యత్తు ఎక్కడ కూడా చర్చించడానికి వీలు లేదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి ఏదైతే కాబట్టి సిమిలర్ ఆర్డర్లు ఇలాంటి సైటేషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. నిన్ననే మన కడప జిల్లా కోర్టు కూడా ఇచ్చింది దీని మీద, ఎందుకంటే సబ్జుడిస్ అవుతుంది, దీని మీద ఎక్కడ కూడా చర్చించడానికి వీలు లేదని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఆర్డర్ పాస్ చేసింది. దీని మీద ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినట్లయితే 100% కంటెంప్ట్ కూడా అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్ సార్, ఒక నిమిషం. ఎస్ సార్, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, పౌర హక్కుల సంఘం నేత, రైట్. సుబ్బారావు గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఆర్డర్ని వచ్చిన తర్వాత ఈ సిస్టర్స్ సబ్జెక్టు పూర్తిగా వదిలేయాల్సిన అవసరం వస్తుందా? ఇక్కడ ఒకటండి, ఫస్ట్ ఈ ఆర్డర్ని డెఫినెట్గా రెస్పాండెంట్స్గా డిపెండెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛాలెంజ్ చేస్తే వీగిపోద్ది. ఓకే, ఫస్ట్ ఎన్వి రమణ అనే అతనికి డెఫమేషన్ అయితే, డిఫేమ్ అయితే ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన వాదన ప్రకారం నష్టపోయేది వాళ్ళు, వాళ్ళ పరువు పోయేది వాళ్ళది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పార్టీలు అయితే ఓకే తప్ప, కానీ వాళ్ళ తరపున సివిల్ కేసుల్లో ఇంకోళ్ళు వేయడానికి అవకాశమే లేదు. అసలు అతనికి లోక స్టాండ్ అయ్యే లేదు. ఫస్ట్. రెండోది, ఎవరి మీద వేశారు? మొత్తం 7 మీద వేశారు. 7 సునీతారెడ్డి ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఉన్నారు, కోనెడాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎం రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళు 5 మీద వేశారు. అవునండి. ఈ అసలు జిల్లా కోర్టుకు పరిధి జిల్లాకు మించి మిగతా ప్రాంతాల్లో ఇచ్చే అధికారం జిల్లా జడ్జికి లేదు. ఇందాక మిత్రుడు చెప్పారు, ఎన్వి రమణ గారి కూతుర్ల మీద అమరావతిలో కేసేసినప్పుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పేసి. ఓకే, అది కాన్స్టిట్యూషనల్ బెంచ్. జిల్లా కోర్టుకి అలాంటి అధికారాలు లేవు. కాబట్టి కాన్స్టిట్యూషన్ బెంచ్ కాబట్టి ఈ జిల్లా కోర్టు పరిధి ఆ జిల్లా వరకే తప్ప రాష్ట్రం మొత్తం ఇచ్చే అధికారం లేదు ఆ కోర్టుకి. ఇది టెక్నికల్గా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ ఆర్డర్లో ఇంకో ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, మొత్తం ఏదైతే వెబ్సైట్లలోనూ లేకపోతే సోషల్ మీడియాలోనూ ఉన్నవి అన్నీ కూడా తీసేయాలనేది ఇంకోటి ఇచ్చారు. అవునండి. అసలు ఆ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు, లేదంటే ఫేస్బుక్ సంబంధించిన వ్యక్తులు, లేదంటే వాట్సాప్కు సంబంధించిన వ్యక్తులు దీంట్లో పార్టీయే కాదు. వాళ్ళ మీద ఎలా ఆపిస్తారండి? నువ్వు ఎవరైతే నువ్వు పార్టీగా పెట్టావో వాళ్ళకి సంబంధించి హెంచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుబంధం ఉన్న వాళ్ళ మీద ఇవ్వచ్చు, ఓకే. కానీ సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్లోనో లేకుంటే ఇంకో దాంట్లోనో వెళ్తే వాటిని తీసేయమనే అధికారం, వాళ్ళు అడగకుండా తీసేయమనే అధికారం న్యాయమూర్తికి కూడా లేదు టెక్నికల్ గా. మేము అదేనండి, సుబ్బారావు గారు సార్ నమస్తే. మేము కూడా అదే అనేది, మేము ఏదైతే వాళ్ళకు కోర్టుల మీద వాళ్ళకు విశ్వాసం లేదు, మొన్నటి వరకు ఏదైతే కోర్టుల మీద మాకు విశ్వాసం ఉంది, కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది అని ఏదైతే వాదించారో, ఈరోజు మళ్ళీ కోర్టుల మీద విశ్వాసం లేదు, మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది అని చెప్పి ఏదైతే వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి ఎక్కారో, ఈరోజు మరీ కోర్టుల మీద విశ్వాసం లేదు అని అనడం, దాన్ని ఇంకా మేము చెప్తుండేది అదే కదా, వాళ్ళకి కోర్టుల మీద విశ్వాసం లేదు, వాళ్ళని ఎవరైతే మ్యానిపులేట్ చేస్తారో. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా చాలా అంశాల్లో చాలా క్లియర్గా చెప్పింది, జడ్జిమెంట్ని లేదంటే జడ్జిని విమర్శించకూడదు తప్ప జడ్జిమెంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపించవచ్చు. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అనేకమైన తీర్పుల్లో చెప్పింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు జరిగిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివేకానంద రెడ్డి గారి మర్డర్కి సంబంధించిన విషయాలు ఏమీ ప్రస్తావించకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు.
నేను అనేది ఏంటంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి వ్యాస్ట్ పవర్స్ని జిల్లా జడ్జి ఉపయోగించడానికి లేదు అంటున్నాను. ఓకే, నేను అనేది అది జిల్లా జడ్జి జిల్లా వరకే పరిమితం జడ్జి, రాష్ట్రానికి పరిధి లేదు. రైట్. ఇలాంటి ఇతర ప్రాంతాల్లో జరిగిన వాళ్ళని మాట్లాడొద్దనే హక్కు లేదు. కాబట్టి ఆ జిల్లాలో మీరు తెచ్చినటువంటి ఈ ఆర్డర్ ప్రకారం ఆ జిల్లాలో అక్కడ మాట్లాడితే మీరు చెప్పినట్టుగా అది కోర్టు ధిక్కారమే, నేను కాదంటున్నా. కానీ ఆ జడ్జి గారు ఆ జిల్లాకు దాటి పక్క జిల్లాల్లో ఇచ్చే అధికారం లేదు అంటున్నా నేను. చట్టం మీద గౌరవం ఉంటే ఎక్కడ మాట్లాడకూడదని నేను అంటున్నా. వినండి, ఇప్పుడు పాని జిల్లా జడ్జి గారు దేశం మొత్తం మాట్లాడదంటే కుదరదు కదా. అధికారాలు లేనప్పుడు అధికార పరిధి వరకే ఆదేశాలు ఇవ్వాలి. అలాగే ఇవ్వకపోతే న్యాయమూర్తిని కూడా ఆ యొక్క తీర్పును కూడా ఉన్నత న్యాయస్థానంలో ప్రశ్నించే హక్కు ప్రతివాదులకు ఉన్నదే అని చెప్తున్నా నేను. అది వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎనీవే అని నేను అదే అంటుంది. కాబట్టి దీంట్లో కొన్ని పరిధులు దాటి ఈ యొక్క ఆదేశాలు ఇచ్చారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు వేసినతకి లోకల్ స్టాండ్ అయి ఉందా లేదా? అసలు లోకల్ స్టాండ్ ఆయనకి లేకుండా సరే అవినాష్ రెడ్డి గారు వేశారనుకో వేరే విషయం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వేశారనుకో వేరే విషయం. ఎందుకంటే వాళ్ళని డిఫేమ్ చేస్తున్నారు కాబట్టి వివేకానంద రెడ్డి హత్య కేసుని ఒకటి. రెండోది, గతంలో కూడా గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చింది ఎప్పుడో తెలిసినా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు. కానీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. A1 to A8 ముద్దాయిల్ని పెట్టారు, ఛార్జ్ షీట్ కూడా వేశారు, మొత్తం జరిగిపోయింది. కాబట్టి దీంట్లో ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేసే అంశాలు లేవు. ఓకే, నేను చెప్పేది అది. కానీ సుబ్బారావు గారు రమణ గారు చెప్పారు, మీరు ప్రస్తావించారు, దాంట్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ నాట్ ఎట్ కంప్లీటెడ్. కానీ సుబ్బారావు గారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అప్పటికి ఇన్వెస్టిగేషన్ పెండింగ్. కాబట్టి దాంట్లో ముద్దాయిలు నిర్ధారణ కాల. కాబట్టి అలాంటప్పుడు బయట కనుక విమర్శలు చేస్తే అది విచారణ సంస్థల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఓకే, కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అది కాదే. ఆల్రెడీ A1 to A8 డిక్లేర్ అయిపోయారు, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు, లిస్ట్ ఆఫ్ ఫిట్నెస్ కూడా పెట్టేశారు. కాబట్టి ఇక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ప్రభావితం చేసే అంశాలు దీంట్లో లేవు. కానీ దీని మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సినటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే విచారణ పెండింగ్ ఉన్నప్పటికే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎట్లా వాళ్ళు వర్డిక్ట్ ఇవ్వగలుగుతారు, ఎట్లా జడ్జి చేయగలుగుతారు? ఈ రోజు సునీత ఉంది, వినండి, ఈ రోజు సునీత ఉంది, ఈ రోజు పత్రికలకు ఎక్కి ఈ రోజు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మొత్తం డిస్ప్లే చేస్తున్నారు. కోర్టుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా? వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏంది? ఈ రోజు కోర్టు ఇప్పుడు సాక్షుల్ని ప్రభావితం చేయరా? ఈ రోజు సొసైటీని వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రభావితం చేస్తారు? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎట్లా ఊహించుకోగలుగుతారు? ఎట్లా జడ్జి చేయగలుగుతారు? మీకు మీరే జడ్జి చేసుకునేటువంటి సౌలభ్యం ఉన్నప్పుడు ఇంకా కోర్టులు ఎందుకండి? ఇక్కడ ఒకటండి, కోర్టులు ఎందుకు? ఈ రోజు మనం సార్ ఈ రోజు మనం చూడండి ఎక్కడ ఈ రోజు కోర్టులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫైడ్ కాపీస్ తీసుకురావడం, అవన్నీ ఎగ్జిబిట్ చేయడం, అవన్నీ ఎగ్జిబిట్ చేస్తూ రవికిరణ్ గారు ఒక్క నిమిషం. సార్ ఈ రోజు కోర్టులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళిద్దరికి 1-to-1 అని పెట్టారా? నేను వస్తాను మీ దగ్గరికి వస్తాను. సుబ్బారావు గారు అయిపోగానే మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం, సుబ్బారావు గారు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం. 1-to-1 పెట్టదండి, రౌండ్ కంప్లీట్ అవనమండి. రైట్ 1-to-1 పెట్టుకుంటే ఎలాగా? సుబ్బారావు గారు కన్క్లూడ్ చేయండి, మీరు ఏం చెప్తున్నారు? సిబిఐ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలని ఎవరైనా ఏ విధంగా అయినా చర్చించుకోవచ్చు. ఓకే, దాంట్లో ఉన్న దానికి డీవియేషన్ చేస్తూ చెప్తే మీరు చెప్పింది వాస్తవం. ఎట్లా నిర్ధారణ అవుతుంది సార్? రవీంద్ర గారు మళ్ళీ వస్తాను. ఏముంది? ఏ కోర్టు వీళ్ళు ఎవరు చెప్పడానికి? రవీంద్ర గారు హాస్యాస్పదం. ఎవరికి ఆధారానికి సునీత అంటే అది ప్రూవ్ అయినట్లునా? సునీత చెప్తే
ఆగండి. సునీత సార్, సునీత గారి ప్రెస్ మీట్లు, రవీంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి ఆగండి. సుబ్రావు గారు ఆగండి. సుబ్రావు గారు ఆగండి. అంశాలే అంటే సుబ్రావు గారు ఆగండి. రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాలి మనము. ఒక నిమిషం రవీంద్ర గారు ప్లీజ్ ప్లీజ్ అందరికి ఇంటరప్ట్ అవ్వకండి ప్లీజ్. మనం రైట్. రవికిరణ్ గారు ఇప్పుడు ఒక స్థాయిలో ఒక నిమిషం సుబ్బారావు గారు రైట్. రవికిరణ్ గారు ఒక స్థాయిలో ఇవాళ వైఎస్ వివేక కేసే ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని చెప్పి భావించాం. కానీ ఇవాళ సిచ్యువేషన్ మారింది. ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్ని? ఉన్న వాస్తవాలు చెప్పడానికి ఒక నిమిషం రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్. రవీంద్ర రెడ్డి గారు ఏం చూశారు మీరు? వాస్తవం మీరు ఎట్లా అనగలుగుతారండి? మీరు వాస్తవాన్ని మీకు మీరు డిసైడ్ చేసుకునే రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్. రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. మళ్ళీ వస్తుంది మీ దగ్గరికి. అంటే ఛార్జీ షీట్ మీద రైట్. ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ పెద్దిరెడ్డి గారు ఉన్నారు. రవికిరణ్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ ఒక స్థాయిలో మనం అనుకున్నాం ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికలంతా పూర్తిగా వైఎస్ వివేక కేసు చుట్టే తిరుగుతాయని చెప్పి అనుకున్నాం. ఇవాళ అంటే కడప కోర్టు స్టే చేసింది. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇదంతా కూడా? వారు వేరే అంశం మీదకి వెళ్తారా, లేకపోతే ఇదే అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 60 వీక్షకులందరూ శుభశాంతం అండి. ఇప్పుడు ఈ ఎన్నిక రాష్ట్ర శాసనసభ ఎన్నిక, అలాగే పార్లమెంట్కి కూడా మనం ఎన్నుకుంటున్నాం. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజల యొక్క భవితని నిర్దేశించడానికి కొన్ని రాజకీయ పక్షాలుగా మనం ప్రజల ముందుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఏం చేయట్లేదు, పాలక ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, మేము ఏ రకంగా చేస్తాం అన్నది ఈ యొక్క 5.5 కోట్ల ప్రజల యొక్క భవితని, ఉపాధిని, ఉద్యోగాలని, వాళ్ళ యొక్క సమస్యలను అడ్రస్ చేసే విధానానికి కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఎన్నిక. అంతేగాని ఇది ప్రజలు ఎవరండి? న్యాయం ప్రజలు కాదు, కోర్టులు ఉన్నాయి. దానికి కోర్టులు న్యాయాన్యాలు నిర్దేశిస్తారు, పనిష్మెంట్ ఆలిస్తారు. ప్రజా తీర్పు ఇవ్వటానికి ఇది కాదు కదా. దానికి వేరే కావాలంటే రెఫరెండంగా పెట్టుకోవాలి. మనకు కావాలంటే ఈ ఎన్నిక కాకుండా ఇంకోటి ఏదైనా పెట్టుకొని, వైఎస్ అవినాష్ రెడ్డి చంపాడు అనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి చేశాడు అనుకుంటున్నాడు, నువ్వు ఎస్తా నువ్వా? ఆ రెఫరెండం కావాలంటే అదైనా చట్టం పరిధిలో ఏమైనా ఉంటే కనుక అదైనా పెట్టుకోండి. అంతేగాని ఈరోజు రాయలసీమలో చూస్తుంటే ఒక 3 వర్గాలుగా డివైడ్ అయిపోయి, ఒకళ్ళేమో వైఎస్ అవినాష్ రెడ్డి చంపాడు, జగన్మోహన్ రెడ్డి గారే సహకరించారు, అతను ఎన్నుకోవద్దు, నాకు ఓట్లు ఏంటి అంటారు. ఇంకోటేమో నాకు సంబంధం లేదు, సునీత రెడ్డి చేసింది, లేకపోతే వివేకానంద రెడ్డి సెకండ్ సెటప్ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నాకు సంబంధం, నాకు ఓట్లే అండి. ఇంకోటి వచ్చి వీళ్ళిద్దరిని మర్చిపోండి, నేనే వివేకానంద రెడ్డి చంపింది దస్తగిరి, నేనే చంపాను, అది కూడా మర్చిపోండి, నాకు ఓట్లేండి అంటారు. ఈ 3 పంచాయతీలు ఎక్కడ ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయండి? ఈరోజు కోర్టు వారు టెక్నికల్ అంశాలు, వాటి పరిధి ఏంటి అనేది, నేను లాయర్ కాదుగా, నాకు తెలియదా, 10 పేజీల జడ్జిమెంట్ చూస్తే జడ్జి వారు జస్టిస్ శ్రీదేవి గారు సూటిగా అడుగుతున్నారు, ఏదైతే నాకు వీడియో చూపించారో, నాకు పత్రికా క్లిప్పింగ్ చూపించారో, ఎన్ని పదాలు మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ కి విరుద్ధం, ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం, ఈ యొక్క అంశాలు మీరు ఈ ఎన్నికల్లో అది ప్రధాన అంశం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే దోషులు ఎవరన్నది నిర్ధారించబడలేదు. ఇంకా ఇది నిందితులు వేరు, దోషులు వేరు, ఈ 2 వేరు అనేది ముందు గమనించండి. నిందితులుగా ఉన్న దోషులు అయిపోతారని మీరు ఎలాగే నిర్ధారిస్తున్నారు? అలా నిర్ధారించేటట్లయితే ఇక కోర్టులు ఎందుకు? మీరేమైనా ప్రజా కోర్టును నిర్వహిస్తారా, మీడియా ట్రయల్ నిర్వహిస్తారా, శిక్షలు మీరు వేస్తారా, మేము వేస్తామా? మా పనిలో మీరెందుకు దూరుతారు, మమ్మల్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీ యొక్క స్టేట్మెంట్ ద్వారా అని జడ్జి వారు అడుగుతారు 10 పేజీల జడ్జిమెంట్లు. అందుకనే ఈ యొక్క ఎన్నికలు పూర్తి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ విషయం మీద మీరు ఎవరో మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్డర్ వేయడం జరిగింది. ఈరోజు రాయలసీమలో సమస్యలు లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే నిర్వాసుల దగ్గరికి వచ్చి, నేను 6 నెలల్లో మీకు మొత్తం పునర్నిర్మాణం చేస్తా అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయించలేదు, చెందలేదు. పింఛా డ్యామ్ కొట్టుకుపోయింది 2020లో. చూడండి, 2020లో నవంబర్లో పింఛా డ్యామ్ కొట్టుకుపోయింది, మళ్ళీ దాన్ని కట్టారు. మళ్ళీ అది 2021 నవంబర్లో వచ్చిన వరదకి మళ్ళీ కొట్టుకుపోయింది. 2020 2 సార్లు కొట్టుకుపోయింది. ఇప్పుడు వరకు ఇంకా పునర్నిర్మాణం చేయాలి. అది సమస్య కాదా అండి? ప్రజా సమస్య కాదా అది? కడప బెంగళూరు రైల్వే ట్రాక్ నిర్మాణం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అక్కర్లేదు, వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు. ట్రైన్ అక్కర్లేదా అండి? కడప బెంగళూరు ట్రైన్ అక్కర్లేదు, అది ఎన్నికల సమస్య కాదా? అనేకమైన ప్రజా సమస్యలు ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు, ఇది గండికోట నిర్వాసితులు
వాళ్ళ కాంపోజిషన్ ఈ రోజు వరకు పే చేయలేదు. అని ఆ గ్రామాల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, వర్షాలు గట్టిగా పడితే నీళ్లు వచ్చేస్తున్నాయి, మొత్తం ఇల్లు మునిగిపోతున్నాయి. కాంపోజిషన్ ఈ రోజు వరకు అది సమస్య కదా, ఎన్నికల సమస్య కదా, ఎన్ని సమస్యలు కావాలండి, ఎస్ ప్రాజెక్టుల సమస్యలు కదా. జలదీక్షలు చేశారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా. మే 16, 2016 మే 16, 2000 జలదీక్ష కర్నూలులో నీళ్ళు ఏ రకంగా రాయలసీమ తీసుకురావాలని ఎంతవరకు సాకారం చేశారు ఆయన? మొత్తం మా నాయన మొదలుపెట్టి అన్ని పూర్తి చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రిగా ఒక జీవో ఇచ్చారు, జీవో నంబర్ 28, 26/6/2020 ఆంధ్రప్రదేశ్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎన్ని ఉన్నాయి కదండి, 40,000 రైట్ కోట్లు రైట్ రైట్ ఓకే ఓకే కాదండి. డిబేట్ ఎజెండా ఏంటి? సార్ డిబేట్ అంశం ఏది మీరు రైట్ రైట్ మాట్లాడుతున్నది ఏంటి సార్? ఒక్క నిమిషం రవీందర్ రెడ్డి గారు రైట్ ఓకే. అంటే బీజేపీ 2014లో రవికిరణ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. రవీందర్ రెడ్డి గారు ఆగండి డిబేట్ అవుతున్నారు, మేము ఎందుకు చెప్పొద్దు? రవీందర్ రెడ్డి గారు ఆగండి రవికిరణ్ గారు కన్క్లూడ్ చేయండి. డిబేట్ అవుతున్నారు. రవీందర్ రెడ్డి గారు ఒక నిమిషం రవికిరణ్ గారు కన్క్లూడ్ చేయండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల అంశం ఏది, రాయలసీమలో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటి మీద డిస్కస్ చేయాలి కానీ రైట్ ఓకే ఆ యొక్క వివేకానంద హత్య మీద ఏంటి డిస్కస్ చేసేది? కోర్టు పరిధిలో ఉందా డిస్కస్ చేసేది ఏముంది? రైట్ ప్రజల్ని న్యాయం అడిగే విషయంలో ప్రజల్ని ఏం అడుగుతారు, కోర్టు డిసైడ్ చేస్తారు కదా అని చెప్పి నా యొక్క రైట్ ఓకే. కృష్ణరాజు గారు మొత్తం అందరి ఆర్గ్యుమెంట్స్ విన్నారు మీరు. ఇవాళ విశ్లేషకుడిగా, ఇవాళ జర్నలిస్ట్గా మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ప్రధానంగా ఒక స్థాయిలో వివేక కేసే ఇవాళ ఈ ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది, అదే ప్రధాన ఎజెండా అవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ సడన్గా ఇవాళ అంటే ఏదైతే స్టే ఇచ్చారో కడప కోర్టు ఇచ్చారు, దాన్ని వైఎస్ షర్మిల కానీ లేకపోతే సునీత కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ దాన్ని ఛాలెంజ్ చేస్తాము హైకోర్టులో అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్ని? సార్ బలరాం గారు, ఎస్ సార్, వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేయడం అది నిజంగా గర్హనీయమే. ఇది ఒక కుటుంబ సభ్యులకే కాదండి, ఇది యావత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు కూడా, మంత్రిగా పనిచేశారు కూడా. ఇటువంటి నేపథ్యంలో ఆ హత్య అనేది చాలా ఘాతుకమైనదే. అయితే దానిని కొన్ని వర్గాల వారు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది జరుగుతోంది. ఈ వాడుకునే క్రమంలో వారు పరిధులను దాటి వ్యాఖ్యలు చేయటం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సునీత గారు ఈ మధ్యన ఇచ్చిన ఒక ప్రజెంటేషన్లో దోషులుగా ఉన్న వారిని నేరస్తులుగా చెప్తున్నారండి ఆవిడ. ఓకే. అలాగే ఈ సిబిఐకి పోటీగా ఒక ట్రయల్ నిర్వహిస్తున్నట్టుగా వారి దగ్గర కూడా లేని ఆధారాలు దగ్గర ఉన్నాయని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మూడోది, సాధారణంగా మన మీడియా ఎథిక్స్ ఏంటంటే, ఎక్కడైనా ఒక డెడ్ బాడీ ఉంటే మొహాన్ని చూపించేటప్పుడు దాన్ని బ్లర్ చేయాలి. అటువంటి బ్లర్ కూడా చేయకుండా ఆమె తన తండ్రి యొక్క రక్తసిక్తమైన బాడీని మీడియాకి చూపించడం అదొక తప్పండి. ఇట్లాగా ఆవిడ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఒక విషయంలో ఏమంటారంటే, ఆవిడ ఇంత గొప్ప ట్రయల్ చేసిన సునీత్ గారు ఏమంటారంటే, మరి మీ తండ్రి గారు రెండో వివాహం గురించి మాట్లాడమంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అని చెప్పి అంటారు. ఇది ఆవిడ ఉద్దేశాలు అనేవి సందేశాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు మీకు సిబిఐ విచారణ జరుగుతుంది, ఒకవైపు కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరే, కడప కోర్టు ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆవిడ చేసిన ప్రకటన ఏంటంటే, ఆవిడ ఇది అన్జస్టిఫైడ్ ఆర్డర్ అని చెప్పి ఒక కామెంట్ చేశారండి. రెండోది, ఇది కోర్టు పరిధిలో లేదని చెప్పి అన్నారు. అన్జస్టిఫైడ్ ఆర్డర్ అని చెప్పి ఇప్పుడు ఎట్లా నిర్ధారిస్తారు? ఇది ఒకటి. రెండోది, అదే చెప్పాలనుకుంటే మీరు కోర్టుగా చెప్పండి, అది అన్జస్టిఫైడా జస్టిఫైడ్ అని చెప్పది. కోర్టు పరిధిని అది దానిని నిర్ధారించాల్సింది ఎవరండి? పైకోర్టు. వాళ్ళు చేస్తారు అక్కడది. కానీ ఇవేమీ కూడా ప్రొసీడింగ్స్ జరగకుండానే ఆవిడ ఒక తీర్పుని చేసే ప్రయత్నంలో ఉన్నారండి అక్కడ. సరే, ఇటువంటి కేసులకు సంబంధించి అంటే ఏదైనా ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇటువంటి ఆర్డర్ అనేది ఈ జిల్లా కోర్టు ఇవ్వచ్చా అంటే, జస్ట్ ఇప్పుడే నేను మన డిబేట్ జరుగుతున్నప్పుడే రిటైర్ అయిన ఒక జిల్లా కోర్టు జడ్జి గారితో మాట్లాడితే, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఇటువంటి ప్రచారం జరిగితే దాన్ని సంబంధించి ఆ కోర్టుకి అటువంటి ఆర్డర్ ఇచ్చే అధికారం ఉందనేది ఆయన చెప్పిన భావన. సరే, ఆ భావన అనేది సరైన కాదని చెప్పి మీకు నెక్స్ట్ కోర్టు తెలుస్తాయి అనుకోండి. తర్వాత ఈ కేసు సబ్ జ్యుడిషియల్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందండి. మీకు
నీలేష్ నవలక వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక వ్యక్తి పిల్లేస్తే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బాధితుడి వ్యక్తిగత గోప్యత గౌరవం ఎప్పుడు బాధితుడి వ్యక్తిగత గోప్యతను గౌరవంగా ఉంచాలి, ఎప్పుడు కూడా దాన్ని బహిర్గతం చేయకూడదు. రెండోది, కేసు సున్నిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేయకూడదు. ఎవరు చేయకూడదు? ఈ కేసులో అనుబంధంగా ఉన్న వాళ్ళు కానీ, లాయర్లు కానీ, ఈ బాధిత పక్షాలు కానీ దీనికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని ఎప్పుడు బహిర్గతం చేయకూడదు సుప్రీంకోర్టు చెప్పిందండి అది. మూడోది, దర్యాప్తు అధికారి ఎదుట చేసే నేరాంగీకారాన్ని బహిర్గతం చేయకూడదు. అటువంటివి కూడా చేశారు ఈ కేసులో. నాలుగోది, విచారణలో ఉన్న సమయంలో కేసుకు సంబంధం ఉన్న వారెవరు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఈ కేసులో సునీత గారికి సంబంధం ఉంది కానీ వారు పదే పదే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆవిడ తెలుసో తెలియకో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఆదేశాలను కూడా వారు ఉల్లంఘిస్తున్నారు. మరో కేసులో మీకు ఇంకా దానికి సంబంధించి ఉంటారంటే ఈ మీడియా ట్రయల్స్ కావచ్చు, బయట ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన తేవడం కూడా ఏమవుతుందంటే ఇది మానవ హక్కుల హననమే అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందండి. రెండోది, ఇంకొక విషయం చెప్తారండి సుప్రీంకోర్టు, ఇటువంటి ట్రయల్స్ లో దోషిగా నిలబెట్టడం అంటే ఆ వ్యక్తి నిష్పాక్షిక విచారణకు హాని కలిగించడమే, నిందితుడికి గల నిష్పాక్షిక విచారణ హక్కులను కాలరాయడమే. ఈ విచారణల వల్ల ప్రజల దృష్టిలో అమాయకులు నేరస్తులుగాను, నేరస్తులు అమాయకులుగాను వారి ప్రమాదం ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ, ఆదేశాలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది ట్రయల్స్ లో ఉండగా మనం వచ్చినట్టు కామెంట్లు చేయడం, జడ్జిమెంట్లు పాస్ చేయడం అనేది భావ్యం కాదు. అది మీడియా చేసిన, వైఎస్ సంబంధించిన కుటుంబ సభ్యులు చేసిన, ఎవరు చేసినప్పటికీ కూడా అది నైతికంగాను నిబంధనల పరంగాను విరుద్ధమే అవుతుంది. బలరాం గారు. ఓకే, రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి. రవీందర్ రెడ్డి గారు. అవును సార్, కృష్ణరాజు గారు చెప్పింది 100% అక్షర సత్యం సార్. మేము కూడా వీళ్ళు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాలని హననం చేసేటువంటిది, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే పనిచేసేటువంటి ఏదైతే తప్పుడు మార్గంలో ఎంచుకోవడం అనేది ఇది 100% తప్పని మేము కూడా దీన్ని వాదిస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఒక నిమిషం రవీందర్ రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. నిజంగా ఇప్పుడు కోర్టు అయితే స్టే ఇచ్చింది, నిజంగా ఆ మాటలు కనుక మాట్లాడుంటే మీకు ఏమైనా నష్టం జరిగి ఉండేదా సార్? ఇక్కడ నష్టము కష్టం అనేటువంటి దానికంటే బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తులే. మొన్నటిదాకా చట్టం మీద, కోర్టుల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందని చెప్పి, ప్రగాఢమైన విశ్వాసం ఉందని చెప్పి బల్లగుద్దించి వాదించినటువంటి వాళ్ళు ఈరోజు మాకు కోర్టుల మీద విశ్వాసం లేదు, మేము బ్యాలెట్ని నమ్ముకున్నామని చెప్పి బ్యాలెట్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు తమ ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ ప్రాంతానికి కావచ్చు ఏం చేయాలనేటువంటి ఆశయంలే ఏ రకమైనటువంటి ఇది లేకోకుండా కేవలం వివేకానంద రెడ్డి గారి కేసు ఒక్కటినే తిప్పి ఒక వ్యక్తుల్ని ఏదైతే పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనేది తప్పనేటువంటిది మా యొక్క వాదన సార్. రవీందర్ రెడ్డి గారు, ఇంకొక విషయం చెప్పాలి. మీరు అంటే గతంలో మీరు పదే పదే మీ పార్టీ నేతలు చెప్పిన మాటలు, చంద్రబాబు నాయుడు పదే స్టేలు తెచ్చుకుంటాడు, కేసులు ఏవి ఫేస్ చేయడు అని చెప్పారు. 100% సార్. మరి ఇప్పుడు ఈ దాంట్లో కూడా మీరు స్టే తెచ్చుకున్నారుగా, మీ పార్టీ నేతలే కదా పోతే స్టే తీసుకొచ్చుకోలేదు సార్. మేము ఏమన్నాము, ఈమె తీర్పులు ఇస్తోంది, ఇప్పుడు ఒక వ్యక్తి ఈమె కేసు వేసింది సార్. కేసులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కోర్టులో పెట్టి కోర్టు జడ్జి గారు విచారణ చేయండి అని చెప్పిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్ని బయటకు ఎత్తుకొచ్చి దానిని వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి దానిని బహిరంగంగా పాంప్లెట్లు మంచినట్లు పంచుకుంటూ తనే జడ్జి చేయడం అనేది తప్పు. ఇది 100% ఇది వైలేషన్ ఆఫ్ ది కోర్ట్ అనేది మా యొక్క ఉద్దేశం సార్. ఇది మా ఉద్దేశంగా అది చట్టం. ఇంతకుముందు సైటేషన్ సార్ కూడా చెప్పాడు, ఇంతకుముందు ఎన్వి రమణ గారు కూడా ఈ రకమైనటువంటి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొచ్చినారు. ఇది మా కోసం ఎన్వి రమణ గారి కేసులో రాయలే గ్యాగ్ ఆర్డర్. ఇది మనకు ఏదైతే చట్టం కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో దానిని మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం, దాన్ని మేము ఎగ్జిబిట్ చేస్తున్నాం అంతే. రైట్, ఓకే సార్, మీ దగ్గరికి వస్తాను. సుబ్బారావు గారు, ఇందులో ఒక కీలకమైన అంశం ఇప్పుడు అంటే స్టే తెచ్చుకునే అధికారము న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా అందరికీ ఉన్న హక్కే, అది తెచ్చుకోవడంలో తప్పేం లేదు. కానీ మీరు అంటున్న అంటే జ్యుడిషియరీ అంటే జ్యురిడిక్షన్ ఇక్కడ నేను అనేటువంటి అంశం వేరు, మీరు అనేటువంటి అంశం వేరు. అనేది ఇక్కడ ఏ అంశంలో స్టే కాదు సార్. ఇక్కడ ఇచ్చింది జిల్లా కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఏంటంటే మీరు నిర్ణయించడానికి మీకున్న దీన్ని స్టే అనరు. మీరు దయచేసి మీరు దాన్ని
ఇక మీరు స్టే అనేటువంటి పదం తప్పు. లేదు, స్టే ఆ ఇవ్వలే. అంశం మీద మాట్లాడుతానే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ అంశం మీద మాట్లాడుతానే కదా. ఇక్కడ సునీత గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, వీళ్ళు హంతకులు, వీళ్ళు ఇతను A1 ఇతను A2 ఇతను A3 అని ఆమె Yes, yes, okay. ఆ పదాలు వాడొద్దని రైట్. మీరు న్యాయ నిర్ణేతలు కాదు. మీరు మీకు మీరుగా కన్క్లూజన్ కి రావడం తప్పు. ఓకే చెప్పి అటువంటి కామెంట్స్ ని చెయ్యొద్దండి అని చెప్పి మాత్రమే ఇచ్చింది. దీన్ని స్టే అన్నారు సార్, స్టేటస్ కో కానీ దీన్ని అన్నారు. రైట్ రైట్. సుబ్బారావు గారు, రవీందర్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారమే అటువంటి పదాలు వాడొద్దు, ఎందుకంటే ఆ పదాలు మళ్ళీ మనం వాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కనుక ఆ పదాలు వాడొద్దు అని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నారు. సరే, తెచ్చుకోవడము అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉన్న హక్కు, దాన్ని న్యాయపరంగా జ్యుడిషియల్ తెచ్చుకున్నారు. అయితే మీరు చెప్తున్న పాయింట్ ఏంటంటే జ్యుడిక్షన్ లేదు అన్నది మీరు ప్రధానంగా చెప్తున్న పాయింట్. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ ఏరియాలో ఈ పదాలు చెప్పడం ద్వారా నష్టం జరుగుతుంది, ఈ కేసు డీవియేట్ అవుతుంది అని చెప్పేసి కోర్టు భావించుండొచ్చుగా. ఇక్కడ ఒకటండి, గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా అంశాలలో మీడియా ట్రయల్ జరుగుతుందని చెప్పేసి న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు కూడా మీడియా ట్రయల్ ప్రాతిపదికగా మేము తీర్పులు చెప్పాము. ఇక్కడ న్యాయస్థానంలో చెప్పిన సాక్ష్యాల ప్రాతిపదికగా ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రాతిపదికగా తీర్పులు చెబుతామని చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మిత్రుడు అంటున్నారు A1 A2 A8 అని అనకూడదని చెప్పేసి అని. దానికి అనడానికి స్వేచ్ఛ ఉంది, ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసి ఉన్నారు కాబట్టి. ఇంకోటి, ఇటీవల 2020 సంవత్సరం నేరస్థ రాజకీయాలు పెరుగుతున్నాయని చెప్పేసి రాంబాబు సింగ్ ఠాకూర్ అనే కేసులో సుప్రీంకోర్టు ఎన్నికలలో నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు కానీ, నేరాలు నిర్ధారణ అయిన వ్యక్తులకు కానీ ఎందుకు సీట్ ఇచ్చావో వివరణ తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ చెప్పాలి. అలానే కేంద్ర వార్తాపత్రికల్లోనూ స్థానిక వార్తాపత్రికల్లోనూ ఆ పార్టీలకు సంబంధించిన వెబ్సైట్లో కూడా పెట్టాలని చెప్పారు. కాబట్టి రాజకీయాలలో నేరస్తుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి దాన్ని కట్టేలు చేయడానికి చెప్పారు. అలానే ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థిని నిర్ధారించిన తర్వాత నేరస్థ ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని ఎందుకు మీరు నిర్ధారించారు, మంచి వాళ్ళని ఎందుకు పెట్టలేదని కూడా వివరణ ఇవ్వాలి. కాబట్టి నేరస్థ రాజకీయాల్ని, నేర స్వభావానికి సంబంధించిన సమాచారాన్ని కూడా స్థానిక ప్రాంతీయ వార్తాపత్రిక కానీ లేదంటే ఒక జాతీయ వార్తాపత్రికలు కానీ వేయాలి. అలానే ఆ పార్టీకి సంబంధించిన ఫేస్బుక్లోనో ట్విట్టర్లో సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెల్లడించాలి పార్టీలు. అలానే నేర స్వభావం అభ్యర్థిని ఎంపిక చేసే 48 గంటల్లో లేక నామినేషన్కి మొదటి 2 వారాల ముందు దాన్ని ప్రచురించాలి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. నేరస్తులు లేక నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళ పేర్లు బహిర్గతం చేయొద్దని ఎలా చెప్తావు నువ్వు? ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 6 గైడ్లైన్స్ ఇచ్చినాయి రాజకీయ పార్టీలకి. ఇవి కనుక ఆమోదించకపోతే కోర్టు ధిక్కారం కింద పెట్టాలని చెప్పినాయి. కాబట్టి నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళ గురించి ప్రస్తావించకూడదని చెప్పేసి ఎక్కడ చెప్పండి తీర్పుతారా? నువ్వు వెబ్సైట్లో పెట్టమంటున్నావు, ఫేస్బుక్లో పెట్టమంటున్నావు, వాట్సాప్లో పెట్టమంటున్నావు, పత్రికలో కానివ్వమంటున్నావు. ఇమ్మన్నప్పుడు ఇవి నేరాలు, వాళ్ళ నేరాలను ప్రస్తావించడం కాదా? ఇది వాళ్ళ నేర చరిత్రను ప్రస్తావించడం కాదా? కాబట్టి చాలా స్పష్టమండి. ఇక్కడ క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చినాయి. అలానే ఇంకోటి దీంట్లో ఏమి ఇచ్చాడు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ వివేకానంద రెడ్డి గారి గురించి చెప్పొద్దు అని చెప్పించారు. ఈ ప్లాట్ఫామ్ గురించి ఎవరైనా పార్టీలు ఉన్నారా? అసలు దాంట్లో ప్రతివాదులుగా లేకుండా ఎవరి మీదైనా కానీ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ మీద ఆదేశాలు ఇచ్చే అధికారం సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఎక్కడైనా ఉన్నదా? అడగండాన్ని ప్రేయర్ అడగండాన్ని ఎవరైనా ఇస్తారా? కానీ దీంట్లో ఇచ్చారు. అదే ఆ మిస్టేక్స్ నేను చెప్తున్నా. ఓకే, జడ్జిమెంట్ లో ఉన్న మిస్టేక్స్ ని ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉంది. ఓకే. అలానే ఇంకోటి వీళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. సరే, సునీత రెడ్డో లేకపోతే షర్మిల గారు ఈ కేసు గురించి ప్రస్తావిస్తున్నారు. దాంట్లో ఉన్న వాళ్ళు దీన్ని ప్రస్తావించకూడదని ఇచ్చారన్నారు. అదే ప్రస్తావన A8గా పొందుపరిచిన ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అవినాష్ రెడ్డి కూడా మీడియా ద్వారా వివరణలు అనేక ఇచ్చారు కదా.
ఓకే. వాళ్ళేం తక్కువ తినలేదు కదా. వీళ్ళు సరే వాళ్ళేం తక్కువ తిన్నారు చెప్పమానండి. వాళ్ళు వివరణలు ఇచ్చుకున్నారు కదా, వాళ్ళు ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేశారు కదా, ఆయన క్యారెక్టర్ను కూడా అసోసియేషన్ చేశారు కదా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, నేను చేస్తే ఉత్తమము, ఎదురోళ్ళు చేస్తే నేను ప్రతివతను, నేను చేస్తే ప్రతివతని, ఎదురోళ్ళు చేస్తే వేరే చెప్పడానికి అవకాశం లేదు. ఒకటి. రెండోది కామెంట్ మిస్టేక్స్ మీడియా ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు మన మిత్రులు, బీజేపీ మిత్రులు చెప్తున్నారు, దీంట్లో ఉండగా దీన్ని ప్రస్తావించడానికి లేదని చెప్పేసి అని. కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలోనూ లేదంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విషయంలోనూ కేసుల్లో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ గురించి బీజేపీ అధినాయకత్వం ప్రకటనలు చేయలేదా, విమర్శించలేదా, వాళ్ళ నేర చరిత్ర గురించి బహిర్గతం చేయలేదా? నేను వాళ్ళు తప్పు పడతలా, కానీ వాళ్ళు చేస్తే అది న్యాయము, ఎదురోళ్ళు చేస్తే అన్యాయం అనే దాన్ని నేను తప్పు అంటున్నా. రైట్. ఒక నిమిషం రవికిరణ్ గారు ఎస్ సార్, సుబ్బారావు గారు మాట్లాడి చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుకంటే ఒక్క నిమిషం రవికిరణ్ గారు నేను చెప్తా. అదే సార్, ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎవరైనా నామినేషన్ వేసినప్పుడు తన మీద ఉన్నటువంటి అభియోగాలను ఎఫ్ఐఆర్లు ఏమున్నా అవి మెన్షన్ చేయమని చెప్పింది 100%. దాన్ని వెబ్సైట్ లో పెట్టాల్సిందే, పత్రికా అది ఓపెన్ డాక్యుమెంట్, అది ఓపెన్ డాక్యుమెంట్. దాని మీద కాదు ఇక్కడ చర్చ. అక్యూజ్డ్ ని ఆరోపణ వేరు. రవీంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు బలరాం గారు, ఎస్. ఇప్పుడు జడ్జిమెంట్ లో జడ్జి గారు చేసినటువంటిది ఏంటి? ఈరోజు కోర్టులో విచారణ జరుగుతోంది, నిందితులు ఉన్నారు, ఇంకా దోషులుగా నిరూపితం కాలేదు. కానప్పటికీ ఫలానా వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి చంపేశారు అని విజువల్స్ నాకు చూపించారు. ఎవరైతే కేసు వేశారో విజువల్స్ చూపించారు, ప్రెస్ క్లిప్ చూపిస్తున్నారు. అలాగే అతను సహకరించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిందితుల్లో కూడా లేని ఆయన గురించి ఎలా మాట్లాడతారు? సో ఇలా మాట్లాడటం తగున, ఇది డిఫర్మేషన్ కింద రాదా? అసలు ముందు ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిలోకి వస్తుంది కదా. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇటువంటి విషయం మాట్లాడకూడదు అని జడ్జి గారు చెప్తున్నారు. ఆ జడ్జిమెంట్ ఇందాక డిబేట్కి వచ్చే ముందు చదివాను. అవునండి. సో ఆ 10,000 జడ్జిమెంట్లు అని అంటున్నారు. సో ఇప్పుడు మామూలు రోజులు వేరు, ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చినప్పుడు వేరు. మామూలు రోజుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురంధేశ్వరి గారు, మా రాష్ట్ర అధ్యక్షుల వారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ డ్రగ్స్ కంటైనర్ మీరే తెప్పించారన్నారు. వెంటనే మా రాష్ట్ర అధ్యక్షుల వారు డిఫర్మేషన్ నోటీస్ పంపించారు, సాక్షికి పంపించారు, అలాగే ముఖ్యమంత్రి గారికి పంపించారు. మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే మీ మీద కేసు వేస్తారు. అది మామూలు రోజులు జరుగుతుంది. కానీ ఎన్నికల ప్రవర్తన నియమాలు వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు ఈ రోజు హైకోర్టులో కూడా జరుగుతుంది. దస్తగిరి అనే వ్యక్తి అతను హైకోర్టుకు వెళ్ళాడు, నేను పోటీ చేస్తున్నాను, నా మీద ఇటువంటివన్నీ చేస్తున్నారు, కోర్టులో ఉన్న కేసుల మీద ఇలా చేస్తానని చెప్పి అతను హైకోర్టుకి వేశారు. జడ్జి గారు నేను అయింది. నిన్న జడ్జి గారు ఏమన్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటీస్ ఇచ్చారు. అడిగారు లాయర్ని, మీరు కంప్లైంట్ ఇచ్చారు అంటున్నారు కదా, మీరేం చర్యలు తీసుకోలేదు అంటున్నారు సీఈఓని. రాష్ట్ర ఎన్నికల అధికారిని అడిగారు, మీరేం ఏం చర్యలు తీసుకున్నారు, మీరు చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా చెప్పండి అంటే, మాకు కొంత వ్యవధి ఇవ్వండి, ఏం చర్యలు తీసుకుంటామని చెప్తాం అన్నారు. అది ఏప్రిల్ 23కి వాయిదా వేస్తారు. ఈరోజు ఎన్నికల ప్రవర్తన నియమం వచ్చేసరికి మొత్తం మారిపోతాడు. మారిపోయినప్పుడు మరి ఈ రకమైనటువంటి ఇది ప్రవర్తన నియమావళిలో ఉన్న విధంగానే ప్రతి క్యాండిడేట్ వెళ్ళవలసిన అవసరం ఉండదు. దాన్ని ఎన్నికల అస్త్రంగా జడ్జి వారు చెప్తుంది ఏంటంటే, లేని విషయాల్ని మీరు ఎన్నికల అస్త్రంగా వాడద్దు, మీ పార్టీ విధానాలు చెప్పండి, అంతేగాని ఇటువంటి విషయాలు కాదు అని జడ్జి గారు చెప్తారు. అది అవునో కాదో రేపు అప్పీల్కి వెళ్తారు హైకోర్టు వారు నిర్ధారిస్తారు, అది కరెక్టో కాదో ఏంటో నిర్ధారిస్తారు. వరకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో సారాంశం మాత్రం అది. రైట్. ఓకే. కృష్ణరాజు గారు ఇప్పుడు మనము కోర్టు పరిధుల గురించి లేకపోతే కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి డిస్కస్ చేసుకోవాలా, లేకపోతే రాష్ట్రంలో ఇవాళ ఎలక్షన్కి సంబంధించిన ఎజెండా ఏం మాట్లాడుకోవాలి, లేకపోతే వారు ఏ అంశం మీద మాట్లాడితే బాగుంటుంది అన్న అంశం మీద మాట్లాడుకోవాలా? ఒకటిసారి ఇక్కడ మనకి ఈ రోజున ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉన్నప్పుడు మనం కొన్ని హక్కులు సహజంగా కోల్పోతాం. మనం విచ్చలవిడిగా మాట్లాడడం, స్వేచ్ఛగా మాట్లాడేందుకు కూడా ఆస్కారం ఉండదు. దీంట్లో భాగంగానే ఒక సివిల్ కేసుకు సంబంధించి ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు ఆవిడ. సరే, ఈ ఆర్డర్ అనేది నిలబడుతుందా లేదా అనేది పైకోర్టు తెలుస్తుంది, అక్కడి వరకు ఓకేనండి. కానీ ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా దోషులను
నేరస్తులుగా చిత్రీకరించే ఒక వాతావరణం అనేది భారతదేశం అంతటా నెలకొని ఉందండి. అంతేకాకుండా జడ్జిమెంట్లు తప్పు పట్టడం, జడ్జెస్కి మోటివ్స్ ఆపాదించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే అతి కీలకమైన ఈ న్యాయ వ్యవస్థకు ఇబ్బంది కలిగే విధంగా ఆ వ్యవస్థను ఒక రకంగా చెప్పాలంటే దాన్ని నైతికంగా బలహీనపరిచే విధంగా మన స్వేచ్ఛను మనం వాడుకుంటున్నామేమో అనిపిస్తుంది. మీకు ఇంగ్లాండ్కి వచ్చేటప్పటికి ఇంగ్లాండ్లో ఇటువంటి సబ్జుడిస్ కేసుల్లో ఎవరైనా కామెంట్లు చేస్తే అక్కడ పనిష్మెంట్ కూడా ఉందండి. అక్కడ అప్ టు 2 years దాకా అక్కడ పనిష్మెంట్ ప్లస్ వాళ్ళకి కొంత పరిహారం కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. అది అంటే మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఎవరికి తోచిన విధంగా వారు లాను దానికి వివరణ ఇచ్చుకుంటూ మేము చెప్పిందే కరెక్ట్ అనే భావంతో ముందుకు వెళుతున్నారు. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం కూడా దీనికి సంబంధించి సరైన గైడ్ లైన్స్ వాళ్ళు రూపొందించి చేయకపోతే ఏమవుతుందంటే మన భారతదేశంకి వచ్చేటప్పుడు చిన్న సున్నితమైన అంశం ఏంటంటే చాలా కేసుల్లో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవుతుందండి. అది ఎంత ఫెయిల్ అవుతుందంటే 50-60% కేసులు పెడుతున్నారు. పెట్టిన కేసుల్లో 56% వాళ్ళు దోషుల్ని వాళ్ళు నేరస్తులుగా ప్రాసిక్యూషన్ నిర్ధారించలేకపోతుంది. ఈవెన్ సిబిఐ లాంటి అత్యున్నత విచారణ సంస్థ కూడా ఇటువంటి విషయాల్లో చాలా కేసుల్లో ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ నేపథ్యంలో మనం ఇటువంటి ట్రయల్స్ చేయడం వలన ఈ దోషులుగా ఉన్న అంటే నేరారోపణ ఎదుర్కొంటున్న వారు కోర్టు తీర్పులు ఇవ్వకముందే నేరస్తులుగా సమాజం ముందు సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించి మరింత పకడ్బందీగా ఈ న్యాయ వ్యవస్థ ఉండడానికి కొన్ని గైడ్ లైన్స్ కూడా వాళ్ళు రూపొందించాల్సిన అవసరం ఉందండి. బలరాం గారు. రైట్. సుబ్బారావు గారు, మనం ఫైనల్గా ఈ అంశం క్లోజ్ చేయడానికి ముందు మనం ఫైనల్గా ఒక డిస్కషన్ చేసుకుంటే ఇవాళ సునీత గారు కానీ షర్మిల గారు కానీ ఈ అంశం మీద ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వడమా, లేకపోతే ఇతర అంశాలు ఏమన్నా వేరే ప్రస్తావించి వాటి ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఇష్యూస్ని రైజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇదే అంశం ఖచ్చితంగా మేము ఇదే మాట్లాడాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించి ముందుకు పోయే అవకాశం కనిపిస్తుందా? ఒకటండి, సునీతారెడ్డి గారా, లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడా, లేకపోతే పవన, వీళ్ళందరి మీద ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రస్తావించకూడదని ఈ ఇంటీరియం మధ్యస్థ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో ఇది ఛాలెంజ్ చేసుకోవడానికి వాళ్ళకి చట్టపరమైన అధికారాలు ఉన్నాయి. సరే, ఆ పార్టీ యొక్క వ్యవహార శైలిని, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరున్నప్పుడు కూడాను ఎన్డీఏ కూటమి ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల్ని గతంలో దేని ఆధారంగా అధికారాన్ని చేపట్టారో, దేన్ని ఆయుధంగా వాడుకున్నారో దాన్ని ఇది తప్పు అని చెప్పేసి సిబిఐ చెప్పిందో, ఎన్ఐఏ చెప్పిందో అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్లని, వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో అంశాలని ప్రస్తావించడం అనేది అది ఏ నేరపూరితమైన అంశమే కాదు. కోడ్ ఆఫ్ కాండక్ట్ నిజమే అయితే ఎవరికి ఇవ్వాలండి? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరికి ఇవ్వాలండి? చీఫ్ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయాలి. అది కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి రాదని తెలిసే వాళ్ళు ఎన్నికల కమిషన్లో ఆశ్రయించలేదనేది నిర్వివాదాంశం దీంట్లో. ఓకే, డెఫినెట్గా అది కనుక అయితే ఇమ్మీడియట్గా ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది కదా, కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ తీర్పు ఏ తీర్పు అయినా ఇవ్వచ్చు, కాదంటలా నేను. ఏ ఆదేశాలు ఇచ్చినా ఆమె అమలుకు నోచుకునే విధంగా ఉండాలనేది నా వాదన. ఓకే, ఈ రోజు నేను వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి నేను మాట్లాడతాను. నా మీద ఏం తీసుకుంటారు చర్య కోర్టు? ఏ అధికారం ఉంది కోర్టు తీసుకోవడానికి? ఇక్కడ వద్దులేండి. కాబట్టి కోర్టుకు అధికారం లేదు. అంటే నేను అనేది ఏంటంటే కోర్టు ఇచ్చిన తీర్పులు అమలుకు నోచుకునే విధంగా ఉండాలనేది నా వాదన. రైట్. కోర్టు తీర్పులను మనం గౌరవించాల్సిందే కదా ఎట్లయినా. గౌరవించాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి ఒకనొక అంశంలో న్యాయస్థానం ఉన్న అంశాలని, తీర్పులో ఉన్న లోపాలను ప్రస్తావించినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏమందంటే వాళ్ళని జడ్జిమెంట్లో ఉన్న లోపాలు చెప్పొచ్చు తప్ప జడ్జిమెంట్ని విమర్శించడం కానీ, న్యాయమూర్తుల్ని విమర్శించడం కానీ అది చట్ట ప్రకారంగా నేరము అని చెప్పింది. అవును. కాబట్టి ఇక్కడ నేను కూడా చెప్తుంది, ఇప్పటి వరకు జడ్జిమెంట్లో ఉన్న లోపాలను మాత్రమే, నేను చట్టబద్ధమైన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నా. రైట్ అండి. రైట్. రవీందర్ రెడ్డి గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద?
సార్ 100% ఇప్పుడు సుబ్బారావు గారు సార్ చెప్పింది తప్పు. ఇంకా నేను సరే సార్ చెప్పేదాని మీద మనం పెద్ద లోతుపాతులు అవసరం లేదు. అయితే ఏదైతే నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులను నేరస్తులుగా చిత్రీకరించడం అనేది అది ఎవరి మీద అయినా కూడా అది 100% ఫండమెంటల్ వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రూల్స్ ఆర్ 14, 16, 19. ఏదైతే నేరారోపణ ఉన్నటువంటి వ్యక్తుల్ని డైరెక్ట్ గా వేదికలు ఎక్కి ప్రజల్లోకి వెళ్ళి ఇతనే హంతకుడు అని చెప్పి చెప్పడం అనేది అది ఎవరు కూడా ఇప్పుడు మనం చూడండి చెయ్యండి ఒక కోర్టులో ఇంకా విచారణలో నేపథ్యంలో ఉన్నటువంటి దాన్ని కేవలం ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క ఎన్నికల్లో ఆ యొక్క అంశాన్ని ప్రధానమైనటువంటి బూచిగా చూపించి ఆ సున్నితమైనటువంటి అంశాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలనేటువంటి ఆలోచన 100% పనికిమాలినటువంటి ఆలోచన. అటువంటి ఆలోచనలు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఏదైతే వాస్తవంగా రాష్ట్రం డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము, అభివృద్ధి, శాంతి భద్రతలన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇంకా మేమేం చేయాలో అవి కూడా మా ప్రభుత్వం మేనిఫెస్టో ఇస్తుంది. మేము దానిని ముందు పెట్టుకొని మేము ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో 99.9% మేము ఇంప్లిమెంట్ చేశాం. భవిష్యత్తులో కూడా మేము ఇచ్చేటువంటి అంశాలు ఈ రాష్ట్రానికి దాన్ని ఆచరణలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లనే అన్ని పార్టీలు కూడా ఆలోచన చేయాలనేటువంటి మా విజ్ఞప్తి సార్. రవికిరణ్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఇవాళ ఇదే అంశం మీద వాళ్ళు మళ్ళీ హైకోర్టు పోవడం అవసరమా, లేకపోతే ఇతర అంశాలు రాష్ట్రానికి మీరు ఇప్పటివరకు రేజ్ చేసినట్టుగా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడడం అవసరమా? ఇదే కోర్టుకు అప్పీల్ చేయడం, హైకోర్టుకు అప్పీల్ చేయడం, అప్పర్ కోర్టుకు అప్పీల్ చేయడం రాజ్యాంగపరంగా వారికి హక్కు, వ్యక్తి స్వేచ్ఛ. అది ఆ వ్యక్తి స్వేచ్ఛని మనం హరించడానికి మనం ఎవరు? సో అది హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు డిసైడ్ చేయలేమండి ఏది మంచిదో ఏది చెడు. అక్కడితో ఆగితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే డెఫినెట్ గా వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులు వారు పరిరక్షించుకుంటారు. అయితే మామూలు రోజుల్లో ఉన్నటువంటి స్వేచ్ఛలు వేరు, వాక్ స్వాతంత్రం వేరు. అప్పుడు కూడా ఇందాక నేనంటూ డిఫర్మేషన్ సూట్ చేయొచ్చు, రకరకాలు చేయొచ్చు. బట్ ఇలాంటి ఎలక్షన్ టైంలో ఇంకా డబుల్ ఎడ్జ్ సోడ్ లాగా ప్రవర్తనా నియమావళి అని ఒకటి ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛకి మామూలుగా చట్టం వచ్చే పరిరక్షణ కాకుండా ఈ ప్రవర్తనా నియమావళి అనేది అదనంగా ఉంటుంది. అది కాకుండా కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు ఇప్పుడు నేనేం కంటెస్ట్ చేయలేదు, సరే అధికార ప్రతినిధిగా ఉన్న ఇష్టం మామూలు వ్యక్తి ఏదైనా మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. అదే కంటెస్ట్ చేసిన వ్యక్తులు, పార్టీ రన్ చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడే విధానంలో పరిమితులు ఉన్నాయి. ప్రవర్తన నియమావళిలో అడుగులకు పరిమితులు ఉన్నాయి. అది గుర్తిరిగి మనం ముందుకు వెళ్తే బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ. కృష్ణరాజు గారు ఫైనల్గా చెప్పాలి. అదేనండి, ఇప్పుడు మీడియా ట్రయల్స్ ఒకటి, తర్వాత అపరిమితమైన స్వేచ్ఛను మనం ఎంజాయ్ చేస్తూ ఐ ఆమ్ ద సావరిన్, నేను చెప్పిందే వేదం అనే భావంతో కొంతమంది ఉన్నారండి. తర్వాత ఇతరుల అజ్ఞానమే మా విజ్ఞానంగా భావిస్తూ కొంతమంది వింతమైన విశ్లేషణలు చేయటం, వింత వ్యాఖ్యలు చేయటం ఫలితంగా ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక అయోమయం ఏర్పడుతోంది. ఫలితంగా నేరస్తులుగా అంటే నిందితులుగా ఉన్నవారు వాళ్ళు నేరస్తులుగా ఈ రోజున ముందే అంటే కోర్టు తీర్పులు ఇవ్వక ముందే వాళ్ళు నేరస్తులుగా ముద్ర వేయించుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వారి మానవ హక్కులు కూడా ఉల్లంఘన జరుగుతోంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితేనే మంచిది. ఒక లైన్ ఉంది సార్, అది నేరస్తులకి అలాగే నిందితులకి మధ్యన చాలా గ్యాప్ ఉంది అక్కడ. అది మోడీ గారు, ఇది భారత ప్రధానమంత్రి మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ఈ ఇద్దరిది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. వారిద్దరూ కూడా గోత్రా సంఘటనలో బాధ్యులని చెప్పి అనేక సంవత్సరాల పాటు వారిని నిందన మోశారు. చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వారికి సంబంధం లేదని చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా పశ్చిమ దేశాలకు చెందిన వార్తా సంస్థలు, భారతదేశంలో ఒక వర్గం వార్తా సంస్థలు ఇప్పటికీ కూడా వారిని నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యక్తిత్వ హననం అనేది చాలా దారుణంగా జరుగుతుంది ఇండియాలో. కూడా జాగ్రత్తగా వ్యాఖ్యానించడం మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కృష్ణరాజు గారు, రవికిరణ్ గారు, ముప్పాల సుబ్బారావు గారు, వెన్నపూస రవీందర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ వివేక కేసు అనేది ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ అస్త్రంగానే మార్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఇవాళ సునీతారెడ్డి గారు మాట్లాడిన మాటల్లో చూస్తే హైకోర్టును ఆశ్రయిస్తాం, ఇది అన్జస్టిఫైడ్ కేసు అంటుంది జడ్జిమెంట్, అంటే అన్జస్టిఫైడ్గా ఇచ్చిన డైరెక్షన్స్గానే ఆమె భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంకా వైఎస్ వివేక కేసు మాత్రం ఇంకా ఈ ఎన్నికల్లో కొనసాగే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇవాళ వారు మరో అంశంతో